హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరీనా రఫీక్ వ్లాగ్స్ అండి. అందరు ఎలాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నానండి. ఈరోజు వచ్చేసి మేము నిన్న అయితే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి. అయితే అక్కడ వెళ్ళటము, అక్కడ వెళ్ళినాక వీడియో తీయడము కుదరలేదండి. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మేము మదీనాకి వెళ్ళి ఒక చిన్న షాపింగ్ అనుకోండి, కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చామండి. యాక్చువల్గా చూస్తే మా బాబుకి పాపకి బట్టలు కొన్నామనుకున్నాను, కుదరలేదు. ఈ బ్యాగ్ వచ్చేసి బ్యాగ్స్ తక్కువ రేట్కి అనిపించాయండి. అక్కడ 200 అండి. ఇది బాగానే పెద్దగా స్పేస్ ఉండేటట్టే ఉంది. 200 అన్న మాటకి మా ఆయన అన్నాడు, అవసరం ఉంటే తీసుకో మరి అని అన్నాడు. పిల్లలకి బట్టలు కదా, కావాలి కదా అన్నట్టు ఆలోచిస్తూ అయినా బ్యాగ్ కూడా లేదు కదా మన దగ్గర, పాతది ఎలాగో పాడైపోయింది, ఇప్పుడు ఊరు వెళ్తే పిల్లల బట్టల కోసం అన్నట్టు ఒకటి కావాల్సిందే అన్నట్టు ఈ బ్యాగ్ అయితే మరి సరి కొందాం అన్నట్టు కొన్నానండి. చూడండి, ఇక్కడ 2 చైన్స్ ఉన్నాయండి, చిన్న చిన్న వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి. మరి ఇక్కడైతే మెయిన్ జిప్ లాక్ అండి. ఇక్కడ స్పేస్ కూడా బాగానే ఉందండి. చూడండి, మినిమం ఒక 5, 6, 8 జతల వరకు బట్టలు పట్టొచ్చు. ఇది హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది కూడా సేమ్ రేట్ అండి. ఇది కూడా 200. అందుకనేసి క్వాలిటీ మంచిగా అనిపించింది నాకు, అందుకనేసి తీసుకున్నానండి. 200. దీనికి మినిమము 6 చైన్స్ ఉన్నాయండి. 6 సెంటర్లో 2, మరి అక్కడ బ్యాగ్ మధ్యలో ఇంకొక చిన్న పాకెట్, ఏమైనా డబ్బులు పెట్టుకోవడానికి అన్నట్టు. మరి ఇంకా ఇక్కడ ముందు కూడా చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ కూడా 3 ఉన్నాయండి, ఏమైనా సెల్ ఫోన్ అలా పెట్టుకోవడానికి. ఇది బ్యాక్ చైన్ చూడండి, అన్ని పర్స్ లెక్కనే ఉంది, కాకపోతే 200కి అన్నట్టు నాకు క్వాలిటీ మంచిగా అనిపించింది. డిజైన్, కలర్ కూడా ఇష్టమైంది అనుకోండి. అందుకనేసి మా ఆయనకి అడిగేసి మరి ఇది తీసుకుంటానండి అని అంటే సరే అని అన్నారు. అందుకనేసి తీసుకున్నానండి. నా దగ్గర ముందు ఉండేవి, కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ లేదన్నమాట, చిన్నది. అక్కడ మా బాబుకి ఎక్కడైనా బయటికి వెళ్తే మా బాబు పాల డబ్బా ఒక జత 2 జతలు కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే కదా చిన్నపిల్లల బట్టలు. అందుకనేసి ఇప్పుడు ఇంపార్టెంటే అన్నట్టు తీసుకుంటాను అని అంటే సరే అన్నారు. తర్వాత మా బుడ్డోడికి ఒక డ్రెస్ తీసుకున్నానండి. కలర్ ఎలాగుందో కమెంట్లో చెప్పండి. ఇది నా చాయిస్ అండి, నాకైతే ఇష్టమైంది, అందుకనేసి కొన్నానండి. డైలీ వేర్ అన్నట్టు. మీకు నచ్చితే కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నచ్చిందో లేదో అనేది. తర్వాత నాకు కూడా టాప్లు కొన్నామండి. మా పాపకి మా బాబుకి కొనాలనుకున్నాను, కానీ ఒక జతే కొనగలిగానండి. ఇవి 2 టాప్లు అండి నా కోసం అన్నట్టు. నేను వేరే సైడ్ చూశానండి, అవి బాగాలేవు, కాకపోతే ఇవి 150కే డిజైన్ కూడా కొత్తగా అనిపించింది మోడలు, అందుకని తీసుకున్నానండి 2 టాప్స్. మదీనాకి వెళ్ళామన్నాను కదా, మదీనాలో కొంచెం ఏమంటారు లో ప్రైస్కే దొరికేటట్టు అనిపించింది. అందుకనేసి అక్కడ వరకు లైనింగ్ వచ్చిందండి దానికి, మెయిన్ అది లైనింగ్. 150లో ఏమొస్తుందండి ఈ జనరేషన్లో. అక్కడ వరకు లైనింగ్, అది క్లాత్ కూడా మంచిదేనండి, నీళ్ళలో వేసి కూడా పైకి ఎక్కనట్టుగా మంచి క్లాతేనండి. అందుకనేసి 2 కలర్లు, ఆ బ్లాక్ కలరు మా ఆయన చాయిస్ అండి, ఇదేమో నేను చాయిస్ అన్నట్టు కాదు, మంచిగా అనిపించింది, అందుకనేసి తీసుకున్నానండి 2 టాప్లు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టుగా అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్
సబ్స్క్రైబ్, ఇంకా ఇలాగే ఛానల్ వీడియోస్ చేస్తూ ఉంటాను, మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇవి చిన్న షాపింగ్ అండి మాది, మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు చూపిస్తున్నానండి మీకు కూడా. చూశారు కదా ఫ్రెండ్స్, నా టాప్స్, బ్యాగ్ అన్నీ ఎలాగున్నాయి అనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, బాగున్నాయా లేదా అనేది. ఇది బ్లాక్ మా ఆయన చాయిస్, చెప్పాను కదా, మా ఆయన చాయిస్ కూడా ఎలాగుందనేసి కామెంట్లో చెప్పండి. నాకు బ్లాక్ అంతగా నచ్చదండి. మా ఆయన ప్రతి ఒక్క డ్రెస్సు, శారీస్ ఎక్కువ లైక్ చేసే కలర్ అంటే బ్లాక్ కలరేనండి. ఆయన చాయిస్ అది. ఆ టాప్ న్యూ మోడల్ అన్నట్టు నేను కూడా అతనికి ఎందుకు వద్దు అనాలి, బాగాలేదని ఎందుకు చెప్పాలి, ఆయన చాయిస్ వేసుకోవాలి కదా. ఇంకా ఆప్షన్ కూడా ఇచ్చారు నాకు, ఇంకా కావాలంటే ఇంకా తీసుకో అన్నట్టు. నేనేమో తీసుకోలేదండి. ఓకే అండి, బాయ్.